నమస్తే. తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపైన మనం విశ్లేషిద్దాం. ఒకటి, తెలంగాణ సెంటిమెంట్ అంశం చుట్టూ రాజకీయం నడుస్తున్నది. ఈ మధ్యకాలంలో జరిగిన ప్రోగ్రామ్స్ కావచ్చు, రాష్ట్ర చిహ్నము టీఎస్ నుంచి టీజీగా మార్చడము అండ్ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, ఇట్లా రకరకాల అంశాల మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఉద్యమకారులను సరిగ్గా గుర్తించలేదు మొన్న జరిగిన కార్యక్రమాల్లో ఒక అంశం కూడా తెర మీదకి వచ్చింది. రెండోది, ఈటల రాజేందర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొక వైపున ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు చేరడం. సో అదేమైనా రేపొద్దున కేసీఆర్కి అడ్వాంటేజ్గా మారబోతున్నదా? చంద్రబాబు చెప్పినట్టు రేవంత్ నడుచుకుంటున్నాడన్న యాంగిల్ ఏమైనా కేసీఆర్కి ఉపయోగపడుతుంది? అంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు, బట్ భవిష్యత్తులో ఆ అంశం కేంద్రంగా కేసీఆర్ మళ్ళీ పుంజుకోవడానికి ఏమైనా అవకాశం దొరుకుతుందా? ఇవన్నీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. నా ముందు కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ చైర్మన్గా ఆయన వ్యవహరించారు, ఎంపీ ఎలక్షన్ అండ్ మొన్నటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో. సార్ నమస్తే. నమస్తే. సో ముందుగా ఆల్ ఎలక్షన్స్ అయిపోయినాయి మీకు, ఈ ఎంపీ ఎలక్షన్ అండ్ ఎమ్మెల్సీ అసైన్మెంట్ అయిపోయింది. మీ అసైన్మెంట్ అయిపోయింది. సో అయిపోయినట్టే కదా, కమిటీకి కూడా మొన్ననే ఎలక్షన్ కూడా అయిపోయింది కదా. యా, కమిటీ కూడా క్లోజే. సో మరి ఏమన్నా లిమిటెడ్ ఆబ్జెక్టివ్ కాబట్టి కమిటీ, మరి వేరే ఏమైనా పోస్టులు ఏమైనా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? చెప్పలేము. నేనైతే యాక్చువల్లీ ఢిల్లీలో కోఆర్డినేటర్ అడిగాను. నేను ఢిల్లీ కోఆర్డినేటర్ అడిగారు. ఎందుకు అడిగానంటే జితేందర్ రెడ్డికి పొలిటికల్ అపార్ట్మెంట్ ఆల్రెడీ ఇచ్చారు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఐఏఎఫ్ఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టుకున్నారు ఇతర ఇది స్పెషల్ రిప్రజెంటేటివ్స్గా. సో అది నేను అందరూ కూడా ఎలిజిబుల్ కదా ఫారెస్ట్ సర్వీస్ నుంచి, కాబట్టి చేసినారు కూడా కదా. ఢిల్లీలో చేశాను, ఇక్కడ రాష్ట్రంలో కూడా చాలా మంది మంత్రుల దగ్గర చేశాను. కాబట్టి ఇక్కడున్న ప్రాజెక్ట్స్ అన్ని శాంక్షన్ అక్కడ ఢిల్లీలో రావాలంటే కొంత కోఆర్డినేషన్ అవసరం. కాబట్టి అదైతే బెటర్ సూట్ అవుతుందనే ఉద్దేశంతో నేను సీఎం గారిని అయితే అడిగాను. ఆయన కన్సిడర్ చేస్తా అన్నాడు. కన్సిడర్ అంటే మనకు తెలియదు ఆయనకున్న ఆబ్లిగేషన్స్ ఏంటో. మీరు పెట్టినారు ఆల్రెడీ? నేను ఆల్రెడీ అడిగిన మాట వస్తాను. ఓకే, అంటే బేసిక్ ఆ ప్లేస్లో అధికారిని పెడతారు. ముగ్గురిని పెట్టాడు లాస్ట్ టైం కేసీఆర్. ఒక్కడనే పొలిటికల్ పెట్టి మిగిలిన ముగ్గురిని అధికారులు పెట్టాడు. ఒక ఐఏఎస్ని, ఒక ఐపీఎస్ని, ఒక ఇట్లాంటి వాళ్ళని పెట్టాడు. నేను ఐఎఫ్ఎస్ కోటాలో నేను అడుగుతున్నాను. ఓకే, మరి రెస్పాన్స్ ఏమన్నా ఉందా? ఆయన పాపం నాకు అసలు ఇట్లా నలుగురు పెట్టాల్సి తెలియదు. సో నేను డెఫినెట్లీ ఎగ్జామిన్ చేస్తా అన్నాడు సీఎం గారు. ఓకే, ఆయనకి అప్పుడు ఐడియా లేదట. సో దృష్టికి అయితే తీసుకొచ్చా. ఇవ్వడం ఆయన ఇష్టం కదా. సో ఇప్పుడు మల్లన్న గెలుపు ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే కొంతమంది టఫ్ వచ్చింది ఎందుకు అన్నది ఒక చర్చ, అందరూ సహకరించలేదన్నది ఒక చర్చ. ఎందుకంటే మీరు ఎలక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి సహకరించలేదు సొంత పార్టీలు అన్నది ఒకటి, అందుకే ఇంత టఫ్ వచ్చింది అన్నది. నిన్న మల్లన్న అడిగితే పెద్ద టఫ్ ఏం లేదు, ఎవ్రీ రౌండ్లో మనమే ఆధిక్యంలో ఉన్నాము, సో ఎలక్షన్ అన్న తర్వాత అంతే ఉంటుంది అన్నది ఆయన అభిప్రాయంగా కనిపిస్తూ ఉన్నది. డెఫినెట్లీ టఫ్ ఎలక్షన్ ఏం లేదు, డౌట్ ఏం లేదా? ఎందుకంటే ఎలిమినేషన్ ప్రాసెస్ రాకుండా మొదటి కౌంట్లో బయటపడాలని మేము అందరం కోరుకున్నాం. ఎందుకంటే అన్ని సెగ్మెంట్స్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అండ్ ఎంపీ రిజల్ట్స్ చూస్తే అట్లా రావాలి. ఎక్కడే ఎక్కడో ఒక దగ్గర తప్ప, సూర్యాపేట, మన జనగాం ఇట్లాంటి చోట తప్ప మిగిలినంతటా కాంగ్రెస్. అవును. సో కేక్ వాక్ లాగా ఉండాలి, ఫస్ట్ కౌంట్లోనే మళ్ళీ బయటపడాలని అనుకున్నాము. అది జరగలేదు. సెకండ్ కౌంట్ దాకా వెళ్ళి 3 రోజులు పట్టింది చూసాం మనం. అందులో కొంత మల్లల మీద విపరీతమైన దుష్ప్రచారం చేశారు. బ్లాక్ మెయిలర్ అని, ఇది బాగా నెగిటివ్ పోయింది. అది కావాలని చేశారు, పని కట్టుకుని ఎవరో డబ్బులు ఇచ్చి మరి సోషల్ మీడియా ప్రాపగండా తప్ప. నిజానికి మల్లనే ఒక 1 వీక్ ముందు ఒక అప్పీల్ చేశాడు. నేను బ్లాక్ మెయిలర్ అంటున్నారు కదా, ఎవరన్నా మెసేజ్ ఇచ్చి ఇగో నేను 1,00,000 అడిగాను, 10,000 అడిగానని చెప్తే నేను అసలు ఎలక్షన్ కంటే ముందు విత్డ్రా ప్రకటించేసి తప్పుకుంటాను. దానికి ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు. మరి మాత్రం 1% నిజమున్నా అదైతే రెస్పాన్స్ అయితే రావాలి కదా. వాళ్ళైతే పేరు కూడా రాకుండా మెసేజ్ పెట్టచ్చు కదా, నీకు 1,00,000 ఇచ్చా, 1,000 ఇచ్చా అని. అది ఎప్పుడు రాలేదు మరి. సో దాన్ని బట్టి అదొక పెయిడ్ క్యాంపెయిన్, దుష్ప్రచారం జరిగింది. దానివల్ల ఆయనకి నష్టం జరిగింది. సో అతన్ని మనం ప్రశ్నించే గొంతుగా గుర్తించినప్పుడు ఆ ప్రశ్నించే గొంతుకులో భాగంగా కొంతమంది మీద ఆయన పరుష పదాలను వాడి ఉండొచ్చు. అది చేయకుండా అసలు పాలిటిక్స్ ఎక్కడ ఉంటాయి? సో నేనైతే అది తప్పని అనుకోను. బట్ ఫార్చునేట్లీ అది సెకండ్ కౌంట్ అయినా సరే ఆయన వదలబడడం అనేది ఒక సంతోషకరమైన పరిణామం. మాకు ముందే తెలుసు, నేను మళ్ళీ కూడా చెప్పా, ఫస్ట్ కౌంట్లో రావాలి, నువ్వు రాకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంటే. నిజంగానే 3 రోజులు పట్టింది అది కంప్లీట్ అవ్వడం. 4 డేస్ పట్టింది. ఫోర్త్ నైట్ 12 గంటలకు మనకు రిజల్ట్ రాలేదు. కాబట్టి మేమైతే సరిగా అయింది, ఎమ్మెల్సీ అయిపోయాడు. ఇప్పుడు ఇంకా మోర్ ఎఫెక్టివ్గా ప్రజా సమస్యలను పరిష్కరిస్తారని నేను అనుకుంటున్నాను. యా. సో నెక్స్ట్ మీరు అన్నట్టే వచ్చినట్టుంది కదా ఎంపీ 88 అన్నారు కదా. మీ ఇంటర్వ్యూలో కూడా అన్నా నేను. యాక్చువల్లీ కమిటీలో ఉండే మాట అనకూడదు, కానీ మాకు 88 వస్తాయని అన్నాను. అది కరెక్ట్గా అంతే అయింది. అంటే పోల్ మేనేజ్మెంట్లో కొంత మాకు తేడా వచ్చింది, అనుకున్న స్థాయిలో చేయలేదు. ఆ పోల్ మేనేజ్మెంటే దాన్ని మన డీటెయిల్స్లో పోకర్లే, కానీ
దానివల్ల ఒక 2 సీట్స్ అన్న మనకు మహబూబ్నగర్ రావాల్సి ఉండే, మెదక్ కూడా ఒకటి ఛాన్సెస్ ఉండే. మెదక్ అండ్ మహబూబ్నగర్ 2 చోట్ల మంచి అవకాశాలు ఉంటాయి. ఈ 2 చోట్ల పోల్ మేనేజ్మెంట్లో కొద్దిగా ఇబ్బంది పడ్డాం. దానివల్ల 2 సీట్లు పోయిన అదే డబుల్ డిజిట్ రావాల్సి ఉండే. అప్పుడు చెప్పాను కూడా నేను పోల్ మేనేజ్మెంట్ అవసరం ఇక్కడ అని. ఏ కారణం చేత వాళ్ళు కూడా చేసి ఉంటారు, అదర్ సైడ్ కూడా అవును పోల్ మేనేజ్మెంట్ చేసి ఉంటారు. దానివల్ల అది బ్యాలెన్స్ అయి ఉంటుంది. 2 సైడ్స్ చేయడం వల్ల బ్యాలెన్స్ అయి ఉంటుంది. యా. సో ఎంపీ ఎలక్షన్స్ రెఫరెండం అన్నారు కదా, 88 సీట్స్ వచ్చినాయి. మరి ఇది రెఫరెండంలో సక్సెస్ అయినట్ట, రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినట్ట? జనరల్గా ఏ ఎలక్షన్ అయినా రెఫరెండం అనే అంటారు. అంత మాత్రం చేత వెంటనే దానికి కుంగిపోయో మనం దానికి సరైన రెమిడియల్ మెజర్ కింద బాధ్యతను ఎత్తేసుకొని రాజీనామాలు ప్రకటించేది ఉండదు కదా. ఆ వేడిలో సహజంగా కామెంటరీ అది. బట్ మనం అంత ఇద్దరు కూడా అనుకున్నాం, ఎంపీ ఎలక్షన్స్ వచ్చేవరకల్లా ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చేవరకల్లా రెండింటికి తేడా ఉంటుంది, ఓటింగ్ ప్యాటర్న్లో తేడా ఉంటుంది. తర్వాత టీఆర్ఎస్ ఒక్కసారి కొలాప్స్ అయింది, నియర్లీ 40% నుంచి 15% కొలాప్స్ అయింది. ఆ కొలాప్స్ అవుతూ ఏదైతే 25% తేడా ఉందో అది మినిమం 15% షిఫ్ట్ అయింది. అంటే ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, ఓటరే షిఫ్ట్ అయిపోతాడు. ఈ టీఆర్ఎస్ రాదు అనుకున్నప్పుడు ఆ ఓటు ఎటు పోవాలి, అయితే కాంగ్రెస్ పోవాలి లేకపోతే బీజేపీ పోవాలి. అప్పుడున్న పరిస్థితిలో ఇది లోకల్ ఎలక్షన్ కాదు అనేటువంటి ఒక పర్సెప్షన్ ఉంది అక్కడ. ఇది ఢిల్లీకి సంబంధించిన ఎలక్షన్ కాబట్టి ఫ్రీడమ్ తీసుకొని ఆ ఓటు చాలామంది బీజేపీకి షిఫ్ట్ అయ్యారన్నది నా అంచనా. లేకపోతే 8 ఎమ్మెల్యే సీట్లతో 8 ఎంపీ సీట్లు రావు. అది ఆ ఓట్ షిఫ్ట్ వల్ల జరిగింది. బీఆర్ఎస్ ఓటు దారుణంగా పడిపోవడం, ఆ షిఫ్ట్ అంతా ఎక్కువ శాతం అడుగుపోవడం, ఎక్సెప్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ మన మైనారిటీ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ తప్ప ఆ ఓటు పక్కా మాకు వచ్చింది. కానీ మిగిలిన ఓటు చాలా శాతం 70% అంతా అటు వెళ్ళిపోయింది, బీజేపీకి షిఫ్ట్ అయింది. ఆ షిఫ్ట్ యొక్క రిజల్టే మనకు ఈ రకంగా 8 ఎంపీ సీట్స్ కింద రిఫ్లెక్ట్ అయ్యింది. సో మీ మాజీ బాస్ సాధించిన సీట్లు సున్నానే కదా. సున్నా. అప్పటికైనా మనం లాస్ట్ టైం ఆడుకున్నప్పుడు నేను ఒక్క సీట్ అన్న మెదక్లో బహుశా కాంపిటీషన్లో ఉన్నాడు, మేబీ ఈ విల్ గివ్ ఎ గుడ్ ఫైట్ అన్నాం, గెలుస్తాడని అనలేదు. బట్ అది కూడా ఆశించిన స్థాయిలో లేదు. ఆయన పాపం కష్టం, లోకల్ బాడీ కూడా మరి ఏం చేస్తాడో తెలియదు. కానీ ఆయన అయితే అన్ని గెలుస్తా ప్రైమ్ మినిస్టర్ రేస్లోనే ఉన్నా అని చెప్పుకున్నాడు. సో ఆ సీన్ ఏం కనపడట్లేదు ఇప్పుడు. సో ఒక ప్రధానమైన అంశం ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది, తెలంగాణ సెంటిమెంట్ పాలిటిక్స్ నడుస్తుందంటే కొంత ఎమోషనల్ అంశాల మీద రేవంత్ ఫోకస్ పెట్టిండు. గతంలో టీఎస్ని టీజీగా మార్చిండు, రాష్ట్ర చిహ్నాన్ని మార్చాలి అన్న, ఆ రాజముద్రని మార్చాలన్న ఆలోచన చేసిండు. సరే అది అసెంబ్లీలో పెడతాం, డిస్కస్ చేసిన తర్వాత చేస్తామన్నారు. అండ్ ఇంకొకటి ఆయన చేసింది ఏంటి, మొన్న ప్రోగ్రామ్ కూడా లోగో జెండా మార్చారు కదా, జెండా మీద తీసేసినట్టు. ఏది చార్మినార్ను అది ఇంకా చేయలే కదా, అదే అసెంబ్లీలో డిస్కస్ చేసిన తర్వాత నిర్ణయిస్తామని ప్రకటించారు. తెలంగాణ తల్లిది కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిసెంబర్ 9న ఆవిష్కరిస్తామని చెప్పినారు. అంటే రేవంత్ ఆలోచన తెలంగాణ ఆ ఎమోషన్ ఏదైతే సెంటిమెంట్ ఏదైతే ఉందో అది తన చుట్టూ ఉండాలి అన్న ఒక ఆలోచన చేస్తున్నట్టు కనబడతా ఉన్నది. అంటే ఒకటి టీజీ అనేది ఇది రైట్ వేలో వెళ్తున్నదా, అంటే ఆయన ఆలోచన రైట్ వేలో వెళ్తున్నదా? నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం అన్నెసరీ కాంట్రవర్సీస్, అన్నెసరీ కాంట్రవర్సీస్. ఎందుకంటే టీజీ వల్ల ప్రజలకు వచ్చేది కూడా ఏమి ఉండదు, బేసిక్గా ఏముంటుంది చెప్పండి. ఒకటి రాచరిక సింహం అందులో ఉన్నది, నెత్తి మీద కిరీటం అని ఉన్నది అనేది ఇది ఉండద్దు అనేది మేము ఉద్యమకారులు ఉన్నప్పుడు కూడా కేసీఆర్ కూడా మేము సూచించాం. ఏ కారణం చేతనో ఆయన అది లేనిది టీవీ రాదు, తెలంగాణ తల్లి అనేది రాదు అని అనుకుని ఆ రాజస్వం ఉట్టు పెట్టేట్టు కిరీటం పెట్టాడు. అది తీయడంలో తప్పు ఉందని అయితే అనుకోను. తర్వాత ఈ మీరైనా టీజీ అప్పుడే మనందరం కలిసి నా వెహికల్ మీద టీజీ అని రాసుకున్నాను. ఓకే, తెలంగాణ స్టేట్ టీఎస్ కాదు టీజీ అని రాసుకున్నాం అందరం. ఏ కారణం చేత వాళ్ళు టీఎస్ని అడాప్ట్ చేసుకున్నారు. సో ఆ టీజీ మార్పిడి కూడా ఆల్మోస్ట్ ప్రజలు అనుకున్న పద్ధతిలోనే ఉంది. ఈ రెండు కూడా కిరీటం తీసేయడం ఒకటి, ఈ టీజీ ఒకటి. కానీ ఏదైతే సింబల్ చార్మినార్ ఎత్తేయాలి లేదా వరంగల్ కాకతీయ సింబల్ ఎత్తేయాలనేది మరి డిస్కషన్ అయితే ఏ విధంగా డైరెక్షన్ తీసుకుంటుందో నా ఉద్దేశంలో మాత్రం అన్నెసరీ కాంట్రవర్సీ. ఎందుకంటే చార్మినార్ అనేది డెఫినెట్లీ ఐకానే హైదరాబాద్కి, తెలంగాణకి. అవును, అదే పద్ధతిలో కాకతీయ మనం వరంగల్ అంటే కాకతీయ పౌరుషం, ఆ తోరణం అనేది కనపడుతుంది. కాబట్టి ఈ రెండు ముట్టుకోవాల్సిన అవసరం ఉందని అయితే అనుకోవట్లేదు, నా పర్సనల్ అభిప్రాయం. సరే తర్వాత మీరు అన్నట్టు అసెంబ్లీలో అది అడాప్ట్ చేస్తారా, డిస్కషన్ వస్తే ఏ వైపు డైరెక్షన్లో పోతుంది అనేది చూడాలి. ఇప్పుడు టోటల్ ఈవెంట్ అంతా ఎట్లా సరైన మార్గంలో వెళ్తున్నారని మీకు అనిపిస్తుంది? మొన్న ఈవెంట్ కూడా చేశారు డిసెంబర్ 2వ తారీఖున. ఆ ఈవెంట్ చేసినప్పుడే కోదండరామ్ గారిని దానికి ఉద్యమకారులు ఆహ్వానించడానికి బాధ్యులు అని పెట్టారు. అది కరెక్ట్ అని అనుకోను. ఓకే, ఎందుకంటే ఆయన టీజేసీలో టీజేసీ చైర్మన్ గా కూడా చైర్మన్ చేశాడు తెలంగాణ జాక్, నో డౌట్ ఆయన సకల జిల్లా పోరాటాన్ని లీడ్ కూడా చేశాడు. కానీ
అదొక్కటే కాదు ఉద్యమం. కొండా లక్ష్మీ బాపూజీ ఉన్నాడు, ఇప్పుడు లేడని చనిపోయాడు, కానీ ఆయన కూడా తెలంగాణ సాధన సమితిని పెట్టి తిరిగాడు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కొందరు ఉంటే ఉండొచ్చు. మేము టఫ్ పెట్టాం, విమలక్క నేను కలిసి ఒక మిలిటెంట్ పోరాటం చేశాం. మేము టీజేఎస్లో భాగం కాదు. ఆ రోజులో టీజేఎస్లో మళ్ళీ తీసుకున్నారు. ఒక రోజు కేసీఆర్ నేను రాను మిలియన్ మార్చ్ కంటే ఆ ముందు రోజు వచ్చి మా దగ్గర రిక్వెస్ట్ చేస్తే మేము కూడా పార్టిసిపేట్ అయ్యాం. టఫ్ పార్టిసిపేట్ అయిన సందర్భంలో ఆ వేదిక మీద చివరి నిమిషంలో టీఆర్ఎస్ జాయిన్ కావాలని డిసైడ్ చేసుకొని ఎమ్మెల్యే అంతా కూర్చున్నారు. అప్పుడు విమలక్క ఒక కామెంట్ ఏం చేస్తుంటే, కేసీఆర్ ఢిల్లీలో కాళ్ళు కాదు పట్టుకోవాల్సింది, గల్లీకి వచ్చి రాళ్ళు పట్టుకోన్నారు అనగానే టీఆర్ఎస్ వాళ్ళు వాకౌట్ చేశారు. ఇక్కడి నుంచి మీటింగ్కి వెళ్ళిపోయారు. తెల్లారి నాకు ఫోన్ చేసి మాకు ఇబ్బందిగా ఉంది, మొత్తం అడిగారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడిగితే మాకే సంబంధం అండి, మేము టఫ్, మా లైన్ టఫ్, సో మా లైన్ మేము తీసుకున్నాం. ఇప్పుడు మేము అందులో ఉన్నామా, మేము తొలిగిపోయాం. టీజేఎస్లో లేము, కానీ మేము టఫ్ తరఫున మిలిటెంట్ పోరాటం చేసాం. మీకు తెలుసు, అది కావూరి చెక్ పోస్ట్ కాల్చివేత కావచ్చు, బ్రహ్మానంద స్టాచ్యూ పలగొట్టడం కావచ్చు, లేదా లగడపాటి ల్యాండ్ హిల్స్పై దాడి కావచ్చు. ఈ అన్నింటిలో మా వాళ్ళు ఒక్కోడు 30 రోజులు 40 రోజులు 70 రోజులు జైళ్లలో ఉన్నారు. అంత మిలిటెంట్ పోరాటం చేసిన ఆర్గనైజేషన్ ఇంకోటి లేదు అసలు. మీరేదంతా శాంతియుత పోరాటమే కదా. అట్లాంటి మీరు ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు విమలకి స్టేజ్ ఉండాలి కదా. ఇన్విటేషనే రాలే కదా. ఇన్విటేషనే రాదు. అట్లాగే నాకు రావాలి కదా. నేనే ఫోన్ చేశాను. మీకు ఇన్విటేషన్ రాకపోవడం, మీరు ఆల్రెడీ పార్టీలో కూడా ఉన్నారు కదా. అంటే నాకు ఆ పార్టీ లిస్టులో ఇంకా ఎమ్మెల్సీ లిస్టులో నా పేరే రాసుకోరేవాడు. నేను పార్టీ ఆఫీస్ ఫోన్ చేసి మీ లిస్టులో పేర్లు వేస్తారన్నారు. సరే నేను కోదనావారికి ఫోన్ చేశాను. అరే మరి టఫ్ ఉంది మాది, ఆర్ఎల్డీ పార్టీ నడిపాము తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ అజిత్ సింగ్ పీరియడ్లో. అరే మాకు పంపాలి కదంటే ఆయన 5 పాసెస్ పంపాడు. ఏవి పంపాడు? జనరల్ పాసులు పంపాడు. జనరల్ పాసులు ఇంకోతామా? మీరు ఎందుకు పోతారా? ఉద్యమకారులు అంటే అప్పుడు చరిత్ర సృష్టించిన వాళ్ళం. విమలక్క అసలు 75 రోజులు జైల్లో ఉంది తెలంగాణ. ఆమె పెద్ద పోరాట యోధురాలే కదా. గద్దరు విమలక్క, సీఎంఏ మాటి మాటికి గద్దరు విమలక్క అంటుంటాడు. అవును. అందువల్ల నేనేమంటున్నానంటే ఈ కమిటీకి ఆశ్చర్యం కదా, ఈ కమిటీకి బాధ్యత మీరు ఎవరికి అప్పచెప్పాలి? ఓ ప్రొఫెసర్ హరగోపాల్ ఇట్లాంటి వాళ్ళ కాన్స్టిట్యూట్ చేయాలి కమిటీని. అందులో కోదనామ ఉండాలి, లేదా నేను ఉండాలి, లేదా విమలకు ఉండాలి. వీళ్ళంతా కలిసి ఎవరు నిజమైన ఉద్యమకారులు, ఆ అర్హత వాళ్ళకి ఎట్లుండాలో డిసైడ్ చేయాలి. ఆ పద్ధతిలో ఉండాలి. కానీ ఒక కోదనామం చూసుకోమంటే ఆయన పాపం ఆ టీ జాకులు ఎవడు పని చేసాడో, ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు నువ్వు లేవు కదా, టఫ్లో ఉన్నావు, మాతో లేవు కదా అనొచ్చు కదా. బట్ మేము ఉద్యమంలో ఏమన్నా లేరుగా. సో ఇది కొంత తేడా ఉందేమో, సీఎం ఎక్కువ నమ్ముతున్నాడేమో అనిపించింది. అంటే ఆయన కూడా పెద్దగా అవగాహన లేకపోయి ఉండొచ్చు మూమెంట్లో. రేవంత్ కూడా ఆయన సీఎం ఆల్ సైడ్ అండ్ డన్ అలాగే మిలిటెంట్ పోరాటాలు చేసినాడు కాదు కదా. ఆయన ఒక పార్టీలో ఉన్నాడు, ఆ పార్టీ విధానం అప్పుడు 2 కళ్ళ సిద్ధాంతం అడాప్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత చేసుకున్నారు, ముందు ఇవ్వలేదు లెటర్. తర్వాత నేనే లెటర్ కూడా పట్టుకొచ్చా చంద్రబాబు దగ్గర అప్పుడు. కానీ గ్రాండ్ అలయన్స్ ఏర్పడాల, మాకు కూడా ఏర్పడ్డది అప్పుడే. అవును. ఆ లెటర్ చంద్రబాబు గారు మేము తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమని ఇచ్చినప్పుడు కడియం శ్రీ గారు తీసుకుపోయి ప్రణవ్ కమిటీకి ఇచ్చొచ్చాడు. అది అప్పుడు స్టార్ట్ అయింది 2 కళ్ళ సిద్ధాంతం. ఆంధ్ర తెలంగాణ నాకు సమానమైన. అప్పుడు రేవంత్ గారు తెలంగాణ పాట ఎంచుకున్నాడు. కానీ అప్పటిదాకా ఆ పార్టీ కూడా ఊగిసలాడింది. అన్నీ ఆ మాటకు వస్తాయి. కాంగ్రెస్ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ఇవ్వద్దని, తెలంగాణ వాళ్ళేమో తెలంగాణ ఇవ్వాలని. ఇప్పుడు ఏంటి ఇప్పుడు పాయింట్ ఏంటి? జేఏసీలో ఉన్న వాళ్ళకే ఇన్విటేషన్ వచ్చిందా నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాకు ఆ వేదిక మీద కనపడితే అంతా టీజేఎస్లో ఉన్నవాళ్ళు, లేకపోతే జనసమితి పార్టీ ఇట్లాంటి వాళ్ళు కనపడరు తప్ప ప్రముఖ ఉద్యమకారులు ఎందుకు నాకు కనపడలేదు. మరి ప్రముఖ ఉద్యమకారులు ఉంటే ఉండొచ్చు, బట్ చాలామంది మిస్ అయ్యారు. అది జరగకూడదు. కమిటీని కన్స్టిట్యూట్ చేయాలి. ఈయన కూడా కోదనామ గారితో పాటు ఒక 60 మందిని కమిటీ మెంబర్లుగా వేసి దాని ద్వారా రాబోయే రోజుల్లో కూడా ఉద్యమకారులకు మీకు గౌరవం ఇస్తూ ఉంటుంది పార్టీ. సైట్ ఇస్తూ ఉంటుంది, ఇంకేదో ఇస్తూ ఉంటుంది, పెన్షన్ ఇస్తూ ఉంటుంది. ఇవన్నీ రావాలంటే మరి సంబడి హాస్ టు సిట్ డౌన్ వర్క్ కదా. సో ఆ విధి విధానాలు రూపొందించే క్రమంలో కూడా ఒక్క కోదనామ గారి బాధలపై చెప్పకుండా ఇట్లాంటి సీనియర్ ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్ళు, హరగోపాల్ గారు పెట్టాలి, అట్లాంటి వాళ్ళు చైర్మన్ పెడితే న్యాయం జరుగుతుంది. ఇక్కడ అల్టిమేట్గా మీరు అన్నట్టు సెంటిమెంట్ వాడుకోవాలని అనుకుంటే గౌరవం కూడా ఇవ్వాలిగా. ఎట్లా వాడుకుంటారు సెంటిమెంట్? తెలంగాణ ఉద్యమకారులు గౌరవం ఇచ్చినా వాడుకోవడం. అందుకే నేనంటే ఆ పార్టీ బదులు ఇస్తే 70% ఇచ్చుకోండి, 30% ఉద్యమకారులు ఇప్పుడైనా గౌరవించండి. లాస్ట్ టైం కూడా మీతో అన్నా నేను. ఓ డాక్టర్ జేఏసీ నుంచి, ఓ లాయర్ జేఏసీ నుంచి, ఓ జర్నలిస్ట్ జేఏసీ నుంచి ఎంత ఉద్యమం చేశారండి. బ్రహ్మాండమైన పోరాటం, అది మామూలు పోరాటం కాదు. అది సకల జిల్లా పోరాటం. మర్చిపోతే ఏం పదవులు ఉన్నాయి సార్? ఆల్రెడీ 37 కార్పొరేషన్లు తెలంగాణ ఉద్యమం బాగా చూసిన వాళ్ళు 5-6 కనపడ్డారు నాకు. అంతా లీడర్లే కదా, పొలిటికల్ లీడర్లు వాళ్ళే. తప్పేం లేదు, కానీ అట్లీస్ట్ మీరు తెలంగాణ సెంటిమెంట్ గౌరవిస్తాను. గత ప్రభుత్వం చేసిన తప్పు కదా అది. కేసీఆర్ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఉద్యమకారులను గౌరవించకపోవడం. అందులో ఒక భాగంగా మనం ఇప్పుడు కాకూడదు కదా.
మనం దాన్ని రెక్టిఫై చేసే వస్తుంది. దానికి ఫలితంగా మనం అధికారంలోకి వచ్చాం కదా. కాబట్టి ఇప్పుడు 70-30 కోటా అనేది ఊరికే సజెస్ట్ చేస్తున్నా. ఆ పద్ధతిలో పెట్టుకుంటే 75-25 ఉద్యమకారులు గౌరవించారంటే చూడటానికి బాగుంటుంది. తెలంగాణ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా ప్రజల మైండ్లో ప్రతి అంశం రికార్డ్ అవుద్ది. అంతే రఘు జైలు మీద రికార్డ్ అయితే 37 కేసులు రికార్డ్ అయితే దిలీప్ కుమార్ మిలిటెంట్ పోరాటం చేసి రికార్డ్ అయితే ఎప్పుడో రికలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. సో ఇట్లాంటి ఈవెంట్స్ అన్ని హిస్టారిక్ ఈవెంట్స్ పద్ధతిలో చేసేటప్పుడు సిస్టమేటిక్గా చేయాలి. మరో ముఖ్యమైన అంశం, ఈటెల రాజేందర్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ప్రకటించే అవకాశం ఉన్నదట. బండి సంజయ్ని కేంద్ర మంత్రిని చేశారు, కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రిని చేశారు, ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నాడు. సో ఆ ప్లేస్ ఖాళీ అవుతుంది. అండ్ దట్టు వాళ్ళ పీరియడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు జేపీ నడ్డా పీరియడ్ అయిపోయింది, ఆయన్ని మినిస్టర్ని చేశారు. అక్కడ అన్ని రాష్ట్రాల అధ్యక్షులు మారడంలో భాగంగా ఇక్కడ కిషన్ రెడ్డి కూడా మారుతాడు. సో ఆ ప్లేస్లో ఈటలను పెట్టబోతున్నారట. ఆల్మోస్ట్ 99.99% ఆయనే అంటున్నారు. ఇంకా ఆప్షన్ ఏమి అక్కడ కనబడట్లేదు. సో ఈ ఈక్వేషన్ రేపు పొద్దున ఎట్లా పనిచేస్తుందని మీరు అనుకుంటున్నారు రాష్ట్రం? ఈ మధ్యకాలంలో నేను ఒక అనలిస్ట్లా చెప్తున్నా, ఈ మధ్యకాలంలో బీసీ అన్నది చాలా ప్రముఖంగా తెర మీదకి చర్చకు వస్తుంది. అవును, చాలా రాష్ట్రంలో చాలా తీవ్రమైన చర్చ వస్తుంది. నిజానికి బండి సంజయ్ని మార్చకుండా ఉండుంటే అసలు ఈ మాకు 65 కూడా వచ్చేవో హంగు వాతావరణం వచ్చి ఉండేది. అది ఎవరు మాకు అధికారం వస్తుందా, వాడికి వస్తుంది, ఎవడికి వస్తుంది పక్క పెట్టి ఆ వాతావరణం నుంచి బండి సంజయ్ని సడన్గా మార్చడం వల్ల దెబ్బ కొట్టింది, పడిపోయింది అసలు, కొలాప్స్ అయింది. వాళ్ళకి 80 వచ్చేది చూసాం మనం. 30 సీట్లు రావాల్సిన బీజేపీ 8 తెచ్చుకుంది. ఇప్పుడు అది రియలైజ్ అయ్యారు, అట్లా కనపడుతుంది. సో ఈయన ప్రముఖ బీసీ నేత, ప్రముఖ ఉద్యమకారుడు కూడా. సో సరే ఓడిపోయినా మొన్న ఎమ్మెల్యేకి ఇక్కడ అఖండమైన మేరతో గెలిచాం. 2 lakhs above ఆల్మోస్ట్. మన ఇంటర్వ్యూలో కూడా అది ఫోర్గాన్ కంక్లూజన్ అన్నారు. అంతే అంతే. అవును, మల్కాగిరి అంటే అవసరం లేదు, అంతే ఈటల అనుకున్నాం మనం, పార్టీలు ఉండన్న అన్నమాట. సో అతనికి ఒక ఇమేజ్ ఉంది. రేపొద్దున బీసీ ఆయన కనుక ఒక బాధ్యతలు కనుక భుజస్కంధాల మీద ఎత్తుకుంటే డెఫినెట్గా ఒక వేవ్ క్రియేట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా. పార్టీలో ఉండే ఆ మాట అనకూడదు, కానీ దాన్ని కౌంటర్ చేయడానికి మళ్ళీ మేము స్ట్రాటజీస్ ఎత్తుకోవాల్సి వస్తుంది. మా స్ట్రాటజీస్ మేము ఎత్తుకోవాల్సి వస్తుంది. మళ్ళీ మేము కూడా ఎత్తుకోవాలి, బీసీనో ఎస్సీనో ఎస్టీనో కౌంటర్ చేయాలి కదా. ఈయన సీఎం అయిపోయాడు, మా స్థానం కూడా ఖాళీ. సో రేపు ఆయన చూసుకుంటూ మళ్ళీ ఇటు పక్క మనం పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పొద్దున పీసీసీ కూడా వీళ్ళు వేరే కమ్యూనిటీకి ఇద్దామన్నా బీసీకి ఇవ్వక తప్పని సిచ్యువేషన్ వస్తుంది. ఆయన రేపు పొద్దున చేయాలంటే ఇంకా అతను అయితే మీకు ఖచ్చితంగా ఇక్కడ బీసీకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. చూడండి, ఎస్సీకో ఎస్టీకో బీసీకో తప్పనిసరి పరిస్థితి కాంగ్రెస్ క్రియేట్ అవుతుంది. అది చేయక తప్పదు కూడా అంటున్నాను. అవును, ఎందుకంటే మరి సెక్టోరల్ డివిజన్ అట్లా సొసైటీలో అవుతుంది కదా. సో ఏం రెడ్డి రాజ్యం కాదు కదా. అంతే కదా. సో ఎంతవరకు ఫైట్ ఇవ్వగలుగుతాడని మీరు అనుకుంటున్నారు? పార్టీని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు? కొంత శక్తి ఉంది. నేను కూడా కలిసి పనిచేశాను కదా, ఉద్యమకాలంలో నాతో పాటు సహచరుడు. డెఫినెట్లీ పోరాట పట్టి ఉన్నటువంటి వ్యక్తే. సో పార్టీకి ఖచ్చితంగా బీజేపీకి రావాలి జరుగుతుంది అతని వల్ల. అది ఎంత జరుగుతుంది, మేము మళ్ళీ ఎంతమంది అన్నట్టు మా స్ట్రాటజీలో మేము ఎవరిని పెడతాం, ఇటుపక్క నుంచి మళ్ళీ చెప్పలేం కదా. మా పవర్ఫుల్ మ్యాన్ ఇక్కడ కూడా పెడితే అది న్యూట్రలైజ్. 3 అయితే ఇక్కడ ఈటల, రేవంత్ రెడ్డి అండ్ కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్కి ఏమో రేపు ఒక సంవత్సరం తర్వాతనో సంవత్సరంన్నర తర్వాతనో అక్కడ ఎన్డీఏలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో గెలిచిన చంద్రబాబు నాయుడు, రేవంత్ ఇద్దరు ఒకటే అని కేసీఆర్ 100కి 100% రేపొద్దున చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే కేసీఆర్ ఎంచుకునేదే ఆ సెంటిమెంట్ వాతావరణం కదా. సో అట్లేమైనా మళ్ళీ ఎమర్జ్ అవ్వడానికి అవకాశం ఉంటుందా? కేసీఆర్ అనేవాడు సెంటిమెంట్ పాలిటిక్స్ ప్లే చేయడంలో దిట్ట, అనుమానమే లేదు మీకు. ఇప్పుడు మొత్తం రాష్ట్రాన్ని అమ్మేసినాను ఇంకోటి స్టార్ట్ చేస్తారు, రకరకాల క్యాంపెయిన్ చేస్తాడు, దుష్ప్రచారమే ఎక్కువ చేస్తాడు. అసలు వాస్తవాల కంటే ఎక్కువ విషపూరిత ప్రచారమే ఎక్కువ ఉంటుంది అందులో స్ట్రాటజిస్ట్ అతను, ఆ టైప్ ఆఫ్ స్ట్రాటజిస్ట్. అయితే మీరన్న అంశాన్ని ఆయన వాడుకోవడానికి అనడానికి లేదు, అవకాశం ఉంది. కానీ ఇద్దరు సీఎంలు అయిపోయిన తర్వాత ఎంత గురు శిష్యుల బంధం ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలే నెంబర్ 1 ప్రియారిటీ ఉంటాయి తప్ప. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అపరిష్కృతంగా ఉన్నటువంటి విభజన అంశాలున్నాయి, ఆ అంశాలు పరిష్కారం కావడంలో స్పీడ్గా అయిపోతుండొచ్చు. ఓకే, ఈ 2 రాష్ట్రాల జాయింట్ క్యాపిటల్ కూడా అయిపోయింది. మీలో షెడ్యూల్ 9 అండ్ షెడ్యూల్ 10 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి మీరు వాళ్ళు కూర్చుంటే అక్రాస్ ద టేబుల్ ఒక 2-3 డేస్లో పరిష్కారం మీకు ఖచ్చితంగా కనపడుతుంది. వాటర్ వచ్చింది అనుకుందాం, వాటర్లో మీరు ఆ సఖ్యత డిస్ప్యూట్స్ ఉంటే 100% ఇంపాసిబుల్. ఎందుకంటే మన గొడవ మనదే, వాళ్ళ గొడవ వాళ్ళది. కాబట్టి అట్లాంటి కంటెన్షియస్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ గురు శిష్య సంబంధం పనిచేస్తాను అనుకోను. బట్ డెఫినెట్లీ ఆయనకు హై రెస్పెక్ట్ ఉంది చంద్రబాబు అంటే. ఆయనే చెప్పుకున్నాడు, ఆయన రాజీనామా లేఖ, ఇఫ్ యూ రిమెంబర్, పార్టీ వీడినప్పుడు రాసిన లేఖ నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. ఆయన కళ్ళలో నీళ్లు పెట్టుకొని పోతున్నందుకు బాధపడి తర్వాత ఎన్నో ఇంటర్వ్యూస్ లో కూడా ఆయన చెప్పారు కదా, గురువు లాంటి వాళ్ళు, గురుభావం ఉంది. అది ఒక రకంగా రాష్ట్ర ప్రయోజనాలకు మంచిదే.
కానీ కేసీఆర్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకోగలుగుతాడా, అది ఏ ఎక్స్టెంట్ ఎప్పుడు అది డౌట్ఫుల్. అది మళ్ళీ ఇక్కడ ఈటల నేను చెప్తున్నా వాటర్ దగ్గరికి వచ్చి కాంప్రమైజ్ ఇప్పుడు ఈటల తెలంగాణ ఉద్యమకారుడు అయినప్పటికీ తెలంగాణ స్థానికత మీద మాట్లాడాల్సి వచ్చినప్పుడు కేసీఆర్తో పాటు లేకపోతే కేసీఆర్కి కూడా కౌంటర్గా ఇవ్వాలనుకున్నప్పుడు అవకాశం కూడా ఉండదు ఈటలకి. ఉండదు అంటే ఆ ఇష్యూస్ వచ్చినప్పుడు, వాటర్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు, ఎందుకంటే చంద్రబాబు ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వామి డిప్లొమాటిక్గా తప్పించుకుంటారు దాని. ఇప్పుడు ఇష్యూ ఏముంది, ఇష్యూ అనేది తేల్చకపోతే నాంచినట్టే కదా. అంతే కదా. మీకున్నదే వాటర్ ఇష్యూ. కృష్ణా గోదావరి నదీ జలాల లోపల మేజర్గా కృష్ణా రివర్కి సంబంధించిన డివిజన్లో మన వాటర్ 299 టీఎంసీ కంటే అంతే అదనంగా మాకేమైనా రావాలి అనేది మన కంటెన్షన్. గోదావరి 1249 టీఎంసీలో మనం వాడుకుందే లేదు అసలు. ఆ కాళేశ్వరం ఒకటి కట్టారు కానీ ఇంకా చాలా మనం వాడుకోవడానికి బోర్డు అంత స్కోప్ ఉంది అక్కడ దానికి. కాబట్టి ఈ ఇష్యూ వల్ల మీకు ఈ రెండు నదుల అనుసంధానం మీద ఆ రివర్ బేస్ని తీసుకొచ్చి ఈ రివర్ బేస్లో కలుపుతారా కలపరా, కలిపితే రెండు రివర్ బేసిన్స్ ఎట్లా కలుపుతారని ఒక కంటెన్షియస్ ఇష్యూ అవుతుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి మీరు రాయలసీమకి తీసుకెళ్ళాలి, పోలవరం ఇష్యూ అవుతుంది, పోలవరం ఒక ఇష్యూ అవుతుంది, ఆ పోయిన గ్రామాలు ఒక ఇష్యూ అవుతుంది. ఇవన్నీ కూడా వాటర్ చుట్టూ తిరుగుతాయి. ఈ వాటర్ చుట్టూ తిరిగే ఇష్యూస్లో మనకు ఒక అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే ఈ రెండు గవర్నమెంట్లు ఇదివరకే తన్నుకొని అపెక్స్ బాడీకి వెళ్ళిపోయినాయి. రెండు పరివాహక ప్రాంతాలు రెండు కూడా గవర్నమెంట్ తీసేసుకుంది అసలు. రెండు బోర్డ్స్ యాజమాన్య బోర్డులు ఇప్పుడు పర్యవేక్షణ డైరెక్ట్ కేంద్రాందే, ఇది గోదావరి కానీ కృష్ణ కానీ. ఈ ఇద్దరిలో డిస్ప్యూట్ వస్తే మళ్ళీ పోయేది అపెక్స్ బాడీ సెంటర్. సో నాకు తెలిసి అక్కడ రివాల్వ్ అవుతుంటుంది తప్ప వీళ్ళు సరెండర్ చేయడానికి ఏం లేదు, వాళ్ళు సరెండర్ చేయడానికి ఏం లేదు. అంటే అడుగుతారు అంత మాత్రం చేత మన సీఎం పోయి చంద్రబాబు గారు అడిగారని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందని నేను అనుకోను వాటర్ సంబంధించి. సో ఫైట్ ఎవరి మధ్య ఉంటుంది, కాంగ్రెస్ బీజేపీనేనా, రేవంత్ వర్సెస్ ఈటలగానే ఉండే అవకాశం ఉంటుందా ఇక్కడ ఫ్యూచర్? అంతే కదా. అంతేనా? ఏమని చెప్పండి. కేసీఆర్కి ఇంకా ఈసారి లోకల్ కూడా రాడు, చాలా జీరో అయిపోయాడు. ఏజ్ కూడా పర్మిట్ చేయదు మనిషి. ఇప్పుడు 4 ఎంపీలో ఒక ఎంపీయో లేదు 60 మంది మేము ఎంబటి 39 మీ ఎంబటి ఉంటే కొట్లాడతారు. రేపు పొద్దున అసలు ఆ 39 మావాడు వెంకటరెడ్డి గారు ఆల్రెడీ ఓపెన్ అప్పీల్ ఇచ్చాడు. 25 మంది ఏదో అంటుండే, రండి టచ్లో ఉన్నారు, 20 మంది వచ్చేసేయండి మీకు ఇక్కడే రక్షణ అని ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తున్నాడు. అది జరిగితే ఇంకా వీక్ అయిపోద్ది ఏది టీఆర్ఎస్. అందుకే నా అనుమానం ఏంటంటే మొత్తం పార్లమెంటరీ పార్టీని మధ్య చేసి పడేస్తారు బీజేపీలో అని. ఎవరు? ఓకే, కేసీఆర్. లెజిస్లేటివ్ పార్టీ మొత్తానికి మొత్తం పార్టీ ఉంటుంది బీజేపీలో. ఎందుకు చేస్తాడు అంతా కేసులు కూతురు ఇరుక్కొని ఉంది అక్కడ, ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు. మళ్ళీ ఈయన కూడా రేపు పొద్దున టెలిస్కామ్లో లోపలేసే స్కోప్ ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఆ 39 ఉంటే ఏంటి పోతే ఏంటి అనేది తన ఇంపార్టెన్స్ కదా. తన పార్టీ తను నడుపుతుంటాడు, లోకల్ పార్టీలో కాంటాక్ట్ చేస్తాడు. ఈ 39 టెక్నికల్గా మొత్తం పార్టీ వెళ్ళిపోతున్న బీజేపీకి అనే ప్రమాదం లేదా చెప్పండి. అంటే వాళ్ళ అడ్వాంటేజ్ అది ఈరోజు. అయితే ఇటు మేము వెంబడి పడితే అటు బీజేపీ వెంబడి పడే 2 కేసులేనా, ఇటు కేసులే అటు కేసులే, ఉక్కిరిబిక్కిరి ఎదురుడు. మీరు చూడండి 15 రోజుల్లో ఉక్కిరిబిక్కిరి ఎదురుడు కేసీఆర్. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కపిలవాయి దిలీప్ కుమార్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.